అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 14వ అధ్యాయము ఋషోత్సర్గము, ఎద్దులను అచ్చువేసి వదలటం అన్నమాట. 14వ అధ్యాయం మొదలు పెడదాం. కార్తీక పురాణము 14వ అధ్యాయము ఋషోత్సర్గము. జనక మహారాజా, కార్తీక మాసంలో ఋషోత్సర్గము చేయటం చాలా ప్రశస్తము. ఋషోత్సర్గం అంటే ఎద్దును అచ్చువేసి ముద్రలు వేసి విడిచిపెట్టడం. ఇందువల్ల గోవులకు గర్భధాన అవకాశం కల్పించిన వారమై గోవుల గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవం ఇది. రాజా, ఇందువల్ల గయ వద్ద సార్థం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం పురుషార్థం ఫలించి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. శివలింగాన్ని కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వరకు మోక్షప్రాప్తి కలుగుతుంది. వ్రతదీక్షితులకు మంచి ఫలితాలు కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను. కార్తీకంలో స్నానం చేయటం మానకూడదు. వేడి నీళ్ళ స్నానం చేయకూడదు. నూనె రాసుకొని తలంట స్నానం తగదు. నువ్వుల దానం తీసుకోకూడదు. పగట నిద్ర పనికిరాదు. సంసారహీనుని ఇంట, కులభ్రష్టుని ఇంట ఆహారం తినరాదు. విధవరాల చేత అన్నం తినరాదు. శ్రాద్ధ భోజనం తినరాదు. సూర్యచంద్ర గ్రహణ వేళలో భోజనం చేయరాదు. ఏకాదశి రోజున భోజనం చేయరాదు. పరాయింట భుజించరాదు. తిలాష్టం వెల్లుల్లి తినరాదు. ఎంగిలి తినరాదు. కంచు పాత్రంలో అన్నం తినరాదు. దీపారాధనను చేయు నిర్లక్ష్యం తగదు. దైవారాధకులను గేలి చేయరాదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలు ఆడరాదు. వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలు పాటించిన వారికి మంచి జరుగుతుంది. ఋషోత్సర్గము వర్ణించదగు పనులు అధ్యాయము కార్తీక పురాణం 14వ పారాయణ విభాగం సమాప్తం. ఈ అధ్యాయంలో నేను పొరపాట్లు చేసి ఉన్న అక్షర దోషాలు ఏమైనా ఉన్నా నన్ను క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.